కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ముందుగా మనం ఇక్కడ 3 ఐపీఓస్ గురించి చెప్తున్నాము. అవి వచ్చేసి మనకి బాస్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్, బజార్ స్టైల్ రిటైల్, ట్రావెల్స్ అండ్ రెంటల్స్. మెయిన్ ఇక్కడ చూసినట్లయితే బాస్ ప్యాకేజింగ్ ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ. ఇది వచ్చేసి మనకు 1,32,000 మనకి కావాలండి. 1,32,000 2,000 షేర్స్. మనకి ఇది ఎక్స్పైరీ వచ్చేసి అంటే లాస్ట్ డేట్ వచ్చేసి 3rd సెప్టెంబర్ అంటే ఎల్లుండి మనకు క్లోజ్ అవుతుంది. ఓకే, సో ప్రస్తుతం డే 1కి 2.21 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. ఇంకోటి మనం చూసినట్లయితే ఎస్ఎంఈ ఐపీఓ ఈ ట్రావెల్స్ అండ్ రెంటల్స్. సో ఇది వచ్చేసి రేపే క్లోజ్ అవుతుంది 2nd సెప్టెంబర్. 1,20,000 కావాలి. సో 11.75 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది, కానీ రేపే క్లోజ్ అవుతుంది. సో ఈ ఎస్ఎంఈ ఐపీఓలో ఏది తీసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాము. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే స్టైల్ బజార్ ఇది వచ్చేసి మెయిన్ బోర్డ్ ఐపీఓ. సో మెయిన్ బోర్డ్ ఐపీఓ ఇది వచ్చేసి మనకి 3rd సెప్టెంబర్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి 0.72 టైమ్స్ మనకి ఇక్కడ సబ్స్క్రిప్షన్ అయితే అయింది. ఇది వచ్చేసి మెయిన్ బోర్డ్ ఐపీఓ అండి. జస్ట్ 14,782 రూపీస్ అయితే మనకు కావాలి. ఇది వచ్చేసి మనకి 14,782 అనేది మనకు వచ్చేసి కావాలి. అది మీరు ఒకసారి ఇక్కడ చూడండి. సో వీటిలో మనం ఏది తీసుకుంటే బాగుంటుంది ఏందనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. ఓకే, మనం ముందుగా చూసినట్లయితే ఇక్కడ మనం సో వీటి యొక్క ఫైనాన్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇది బజార్ ఐపీఓ వచ్చేసి చూద్దాము, బజార్ స్టైల్ ఐపీఓ. సో ఇది వచ్చేసి మేజర్గా మనకి వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే మనం ఒకసారి చూద్దామండి. ఇది మేజర్గా వచ్చేసి 2007 నుంచి 2023 దాకా మనకి బాగా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో బాగా వెస్ట్ బెంగాల్, ఒరిస్సా మనకి ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేసింది. తర్వాత వచ్చేసి ఇది 153 స్టోర్స్తో మనకు వచ్చేసి 140 సిటీస్ దాకా ఇది ఎక్స్పాన్షన్ అయితే అయ్యింది. అండ్ మోర్ ఓవర్ ఇదేంటంటే మేజర్గా వచ్చేసి వేరియస్ ఏజ్ గ్రూప్స్కి జనరల్ మర్చెండైజ్ వేరియస్ ఏజ్ గ్రూప్స్ అన్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఇది వచ్చేసి ఒక రిటైల్ చైన్ అనేది ఫ్యాషన్ రిటైల్ చైన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, దీని యొక్క ఇది చూద్దాము. మేజర్గా చూసినట్లయితే మనకి ఫైనాన్షియల్స్ రిపోర్ట్ చూసినట్లయితే మనకి పీరియడ్ 2022 వచ్చేసి 561 CR మనకి రెవెన్యూ ఉంటే ఎక్స్పెన్స్ 571 CR ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 8 CR ఉంది, అసెట్స్ 754 CR అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. 754 CR అన్నట్లుగా. నెక్స్ట్ వచ్చేసి 2023 చూసినట్లయితే మనకి రెవెన్యూలో కొంత ఇంక్రిమెంట్ ఉంది, ఎక్స్పెన్స్లో కూడా సేమ్ ఇంక్రిమెంట్ ఉంది. కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి మనకి డ్యామేజ్ అయితే అయిందండి, నెగిటివ్లో ఉంది. కాకపోతే అసెట్స్ అయితే మనకి ఇంక్రీజ్ అయినట్లు చూస్తున్నాము. 2024లో చూసినట్లయితే మనకి నియర్ అబౌట్ 30% రెవెన్యూ కానీ ఎక్స్పెన్స్ కానీ పెరిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి మల్టీఫోల్డ్ అయితే పెరిగిందండి. ఓకే, సో 1165 CR అన్నట్లుగా అసెట్స్ కూడా పెరిగినాయి అన్నట్లుగా చూస్తున్నాము. అండ్ దీనికి వచ్చేసి మేజర్గా మనకి రాకేష్ జుంజునవాలా గారి మిస్సెస్ దీనికి బ్యాకప్ ఉన్నట్లుగా మనకు వచ్చేసి న్యూస్ అయితే ఉందండి. ఓకే, దీనికి బ్యాకప్ ఉన్నట్లుగా మనకి న్యూస్ అయితే ఉంది. సో మనకి ఇది ఫైనాన్షియల్ పరంగా మంచిగానే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఒకసారి చూసి మనం దీన్ని ఆఫ్ చేయాలా లేదా అనేది ఒకసారి మనం చూద్దాము. ఓకే, మనం దీన్ని ఆఫ్ చేయాలా లేదా అనేది ఒకసారి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి బాస్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్. ఇది వచ్చేసి మేజర్గా మీరు ఇక్కడ చూసినట్లయితే కంపెనీ ఈజ్ అ మేజర్ మ్యానుఫ్యాక్చరర్, సప్లయర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ వేరియస్ ప్యాకేజింగ్ మిషన్స్, క్యాపింగ్, ఫిల్లింగ్ మిషన్స్, సెల్ఫ్ అడిసివ్ స్టిక్కర్ లేబులింగ్ మిషన్స్, టేబుల్స్ అండ్ వెబ్ సీలర్స్ ఎక్సెట్రా. సో ఇది వచ్చేసి ఒక మ్యానుఫ్యాక్చరర్ అండి. అండ్ మోర్ ఓవర్ ఇది ఏంటంటే ప్యాకేజింగ్ సొల్యూషన్స్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి సో ఇది ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూద్దాము. ఓకే, దీని ఫైనాన్షియల్ రిపోర్ట్ చేసి దీన్ని మనం చేయొచ్చా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి 2022లో 5.48 CR అనేది రెవెన్యూ ఉంటే 4.92 CR అనేది ఎక్స్పెన్స్గా చూపించాడు. 42 lakhs మనకు వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూపించాడు. 2,79 lakhs అసెట్స్ అనేది ఇక్కడ చూస్తున్నాము. 2023 చూసినట్లయితే 10.35 అంటే నియర్ అబౌట్ 100% మనకి రెవెన్యూ పెరిగింది, ఎక్స్పెన్స్ కూడా నియర్ అబౌట్ 100% పెరిగింది, ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 100%. సో మనకి ఓవరాల్గా 100% అసెట్స్లో కానివ్వండి, రెవెన్యూ, ఎక్స్పెన్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో పెరుగుతూ వచ్చింది. 2024లో చూసినట్లయితే రెవెన్యూలో నియర్ అబౌట్ 15 to 20% పెరిగితే ఎక్స్పెన్స్ వచ్చేసి మనకి నియర్ అబౌట్ 10% పెరిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి న్యూట్రల్ ఉందండి. సో మనకి అసెట్స్ అయితే పెరిగినాయి, కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ న్యూట్రల్ ఉంది. సో దీన్ని మనం ఒకసారి హోల్డ్లో పెడదాం. ఓకే, నెక్స్ట్ ట్రావెల్స్ అండ్ రెంటల్స్ చూసినట్లయితే ఇది మేజర్గా వచ్చేసి ఇది ఒక టూరిజం ట్రావెలింగ్ బుకింగ్ కంపెనీ అన్నట్లుగా చూస్తున్నాము. మేజర్గా రికగ్నైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, టాయ్ అన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాము. సో ఇది వచ్చేసి నాట్ ఓన్లీ మనకు వచ్చేసి రెగ్యులర్గా మీరు చూసినట్లే ఎయిర్లైన్స్, హోటల్స్ అండ్ మనకు వచ్చేసి టూరిజం ప్యాకేజెస్ అన్నట్లుగా ఇది మేజర్గా ఇక్కడ డీల్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ చూసినట్లయితే
వీటి యొక్క ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాం. మనం 2022 పీరియడ్ చూసినట్లయితే 2.91 సిఆర్ రెవెన్యూ ఉంటే 2 సిఆర్ ఎక్స్పెన్స్ అండ్ 69 lakhs ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, 13.34 crores ఎసెట్స్ అన్నట్లుగా మనం చూస్తున్నాము. నెక్స్ట్ 2023లో మనకి రెవెన్యూ 100% పెరిగింది. ఈవెన్ ఎక్స్పెన్స్ కూడా మనకి నియర్ అబౌట్ 100%, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి నియర్ అబౌట్ 3 times పెరిగింది. సో ఎసెట్స్లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. 2024లో చూసినట్లయితే మనకి రెవెన్యూ బాగా పెరిగింది, కాకపోతే ఎక్స్పెన్స్ అయితే సేమ్ ఉందండి. సో ఎక్స్పెన్స్లో మనకి పెరగలేదు, రెవెన్యూ బాగా పెరిగింది అండ్ మోర్ ఓవర్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా పెరిగింది. సో ఎస్ఎంఈ ఐపీఓలో నాకు ఈ ట్రావెల్స్ అండ్ రెంటల్స్ మనకి కంపెనీ ప్రొఫైల్ అనేది కొంచెం మంచిగా కనిపిస్తుంది. ఈ ట్రావెల్స్ అండ్ రెంటల్స్ మనకి 11.75 times యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి సబ్స్క్రిప్షన్ అయితే అయ్యింది. ఓకే, సో వీటిల్లో మనకు వచ్చేసి గ్రే మార్కెట్ ప్రీమియం ఏది ఉందనేది చూద్దాం. ఇక్కడ చూడండి, బజార్ స్టైల్ రిటైల్ ఐపీఓ 32% అండి, మెయిన్ బోర్డ్ ఐపీఓ. ఎవరైతే లిస్టింగ్ గెయిన్స్ కావాలనుకుంటున్నారో సో నియర్ అబౌట్ 15,000 ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మీరు దీన్ని వచ్చేసి మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి బాస్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్. సో నెక్స్ట్ వచ్చేసి బాస్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్. ఇక్కడ చూసినట్లయితే మనకి గ్రే మార్కెట్ ప్రీమియం లేదు, సో దాన్ని అవాయిడ్ చేయండి. ట్రావెల్స్ అండ్ రెంటల్స్ వచ్చేసి మనకి 35% గ్రే మార్కెట్ ప్రీమియం ఇచ్చారు. సో ఫైనాన్షియల్స్ కూడా బాగున్నాయి దీనిలో. సో అందువల్ల ఒకవేళ ఎస్ఎంఈ ఐపీఓ వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ ట్రావెల్స్ అండ్ రెంటల్స్ మీరు పెట్టుకోండి. నియర్ అబౌట్ మీకు ఒకవేళ 15,000 ఇన్వెస్ట్మెంట్ కనుక ఉన్నట్లయితే మీరు దీనిలో అయితే ఇన్వెస్ట్ చేయండి ఫర్ లిస్టింగ్ గెయిన్స్. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.